నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రేపల్లె రోడ్ షోలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం. మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ శక్తి కలయిక అపూర్వం. పురంధేశ్వరి వెల్లడి. వెయ్యి కోట్లు అడిగానని రుజువు చేయండి, రాజకీయాలు వదిలేస్తా. వైఎస్ షర్మిల ఛాలెంజ్. కర్నూలులో ప్రజాగలం సభ. ఈసారి రాయలసీమలో మనదే విజయం అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, వైఎస్ జగన్ అనే మీ అన్న, మీ బిడ్డ, మీ రైతు రాష్ట్రంలో వేసిన విత్తనాలు మరో 15 ఏళ్లలో మహావృక్షాలు అవుతాయి. ప్రతి గ్రామంలో సంక్షేమం, మంచి మొక్కలు నాటానని, పేదరికాన్ని మటుమాయం చేయాలన్నదే మీ బిడ్డ స్వప్నమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం చేసిన మంచి గుర్తుకు రాదని, 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులెన్నో తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థము, మళ్ళీ చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం, దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును మళ్ళీ నమ్మటము అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. దేవుడి దయతో ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగలం సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈసారి ప్రజాస్పందన చూస్తుంటే పాణ్యంతో పాటు రాయలసీమ కూడా మనదే అని ఖాయమైందని పేర్కొన్నారు. గత ఎన్నికలలో రాయలసీమలోని 52 స్థానాల్లో 49 స్థానాలు సైకో గెలిచాడని వెల్లడించారు. ఇప్పుడు 49 కాదు, 52కి 52 మనవే అని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో మీరు 3 గెలిచారని అతడు ఎగతాళి చేశాడు. దాంతో నాకు కూడా బాధ అనిపించింది. ఇన్ని పనులు చేసి కూడా ఓట్లు పడలేదని బాధపడ్డానని తెలిపారు. కానీ ఇప్పుడు పులివెందులలో కూడా జగన్కు ఎదురుగాలి వీస్తోందని, అందుకే ప్రెస్టేషన్లో వెళ్లిపోయాడని వ్యాఖ్యానించారు. జగనన్న భూ హక్కు పత్రం ఏమంటారు? మీరు ఒప్పుకుంటారా? మీరు దీనికి నేను అడుగుతున్నా, సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడు మీకు, మీ తాత ఇచ్చాడు మీకు. ఇది వారసత్వ హక్కు. కష్టపడిన భూమి. గుండె పగల్లా మీకు? పగిలిందా లేదా? కోపం వచ్చిందా లేదా? అడిగితే నా మీద కేసు పెడతాడు, పీక్కో అని చెప్పా. ఏమి పీక్కుంటావో పీక్కో, నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా. అందుకే ఇప్పుడే చెప్తున్నా, ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా.
చించి తగలబెడతా. తగలబెట్టాలా లేదా? చించేసి తగలబెట్టేద్దామే, కానాపాడకూడదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను 1000 కోట్లు పని కావాలని తాను అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేసి వెళ్లిపోతానని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఈ మేరకు సోమవారం కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతల తప్పుడు ప్రచారంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ తీవ్రంగా మండిపడ్డారు. జగన్ విసిరే కుక్క బిస్కెట్లకు ఆశపడి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇలా తనపై ఆరోపణలు చేయటం వల్ల వారికి ఎంత మొత్తం ముడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పక్కన ఉండేవాళ్లు ఊసరవెల్లులని, అవసరాన్ని బట్టి మనుషులను వాడుకుంటారని ఆరోపించారు. అవసరం ఉంటే అమ్మ, తల్లి నువ్వు పాదయాత్ర చేయమ్మా అని అంటారు. అవసరం తీరాక పుట్టకనే అవమానిస్తారని, మీదొక పార్టీ మీరొక మనుషులా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు, అందరూ నమ్మారు. ఎంతోమంది రాజశేఖర రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి, వాళ్ళకు చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు. మరి మీరా అండి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా? అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూ వుడ్ వెల్కమ్ ద సిబిఐ ఎంక్వైరీ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజుకి కూడా చెప్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోట్లు చుట్టూ తిరిగి చేస్తే ఇదే పొన్నవోలు సుధాకర్. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటు చేసిన కూటమి సభకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి ప్రసంగిస్తూ రాజమండ్రి అనేక చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షిభూతంగా నిలిచిందని అన్నారు. ఇవాళ మరో ఘట్టానికి సాక్షిగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఒక ప్రజాకంటకుడైన పాలకుడిని గద్దెదించడానికి ఇవాళ 3 పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరంగా మారిందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. చట్టాలకి సాక్షిభూతంగా నిలిచింది. ఈరోజు మరొక ఘట్టానికి సాక్షిభూతిగా నిలుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. 3 పార్టీల కలయిక ఏదైతే ఇదొక చారిత్రాత్మకమైనటువంటి అవసరంగా మనం భావిస్తున్నామో, ఒక దుష్ట పాలనని అంతమొందించడానికి, ప్రజా కంటకుణ్ణి గద్దెదించడానికి నడుం బిగించి 3 పార్టీల కలయిక ఇవాళ ముందుకొచ్చినటువంటి నేపథ్యం. ఈ యొక్క కలయికలో మనకి ప్రస్ఫుటంగా కనబడేది నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి మరియు సోదరులు పవన్ కళ్యాణ్ గారి శక్తి అని చెప్పి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మనందరికీ తెలియనటువంటి విషయం కాదు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా మనం ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా పేదల నడ్డి విరిచారో, ఏ వర్గం వారికి కావచ్చు, ఏ వర్ణం వారికైనా కావచ్చు, ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి ప్రభుత్వాన్ని, పాలనని మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. కనుకనే ఇవాళ ఈ 3 పార్టీలు కలిసి ముందుకు రావడం జరిగింది. ఇవాళ ఈ 3 పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని, ధోరణి కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ భారతీయ జనతా పార్టీ నినదిస్తుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు మీ పొలానికి సంబంధం ఏంటి అని ఐఏఎస్ అధికారి పివి రమేష్ను వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఐఏఎస్ చదువుకొని ఇంతలా దిగజారాలా పివి రమేష్ అంటూ ఆయన నిలదీశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి
పచ్చ మీడియా సరిపోవనట్లు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై విపరీతమైన విషం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీకి కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఎంత ఉందో అన్నీ చూసుకుని కదా చేయాల్సింది. డిస్ప్యూట్ లేకపోతే మీ పొలం కరెక్ట్గా అది వ్యవసాయ భూమి అయి ఉండి రాళ్ళు పాతుండి లేకపోతే గట్లుండి మీ పొలం మ్యూటేషన్ లేకపోతే డిస్ప్యూట్ లేకుండా ఉంటే మ్యూటేషన్ జరగకుండా ఉంటే అది తప్పు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అసలు మీ పొలానికి సంబంధం ఏంటి అంటే మీరు చంద్రబాబు పంచన చేరి విఘ్నులయ్యండి ఐఏఎస్ చదువుకుని ఇంత పచ్చిగా దుర్మార్గంగా ఇంత రాజకీయాల కోసం దిగజారి మీలాంటి వాళ్ళు ఈ రకంగా భావ ప్రకటన చేయటం ఇది మీరు ఇంత విఘ్నులయ్యండి దేశానికి కావాల్సినటువంటి ఐఏఎస్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మీరు ఈ రకంగా విషం చెమ్మటం ఎంతవరకు మీకు విఘ్నత అది. బట్ ఇది మీకు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడుతున్నారు, ఏ ట్వీట్ చేయమంటే అటు ట్వీట్ చేస్తారు. చంద్రబాబు కోసం చంద్రబాబుకి అధికారం సంపాదించడం కోసం మీరు ఈ రకంగా తప్పుడు ప్రకటన చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చెమ్మటం అనేది ఇది కడు దుర్మార్గమైన చర్య అని చెప్పని మీ చర్యని ఖండిస్తూ ఖచ్చితంగా మీరు విన్నకోట గ్రామం ఒకసారి రండి, ఆ చెరువు దగ్గర కూర్చోండి, ఏం జరుగుతుందో, ఖాళీ చెరువు ఉందా లేదా, ఇవాళ నీళ్లు పెట్టకుండా అధికారులు వీఆర్ఓని కాపలా పెట్టి మీకోసమే మీ డిస్ప్యూట్ తేల్చడం కోసమే గడిచిన 3 నెలల నుంచి ఆ చెరువుల నుంచి నీళ్లు బయటికి తోడి ఆ బురద ఎండేదాకా కూడా వెయిట్ చేస్తున్నారా లేదా. రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత అధికారులందరూ కూడా ఇంటిమేట్ చేశారు మీ అందరికీ, మీ గుమస్తా గారికి, పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఆ 70 ఎకరాల మధ్యలో 70 చిల్లర ఎకరాల మధ్యలో ఒక 3 ఎకరాల 26 సెంట్లు ఎంతో ఆవుల దొడ్డి అని చెప్పని ఆవుల దొడ్లో 3 ఎకరాల చిల్లర ఎర్లియర్ సర్ప్లస్ ల్యాండ్ని పంచిపెట్టినటువంటి భూమి డిస్ప్యూట్ ల్యాండ్ కూడా ఉంది. ఎవరికాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. మీతో ఉన్నటువంటి ఈ 25 మంది రైతులు కూడా అది మాదంటే మాదని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రకంగానటువంటి హిస్టరీ మీ నాన్నగారు మీకు అప్పచెప్పిన ఆస్తికి ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు బదిలీ అవ్వట్లేదు, మ్యుటేషన్ అవ్వట్లేదని మీ మాటని ఇంత దిగజారటం అనేది అవసరమే ఈ రమేష్ గారు అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం 50 మంది పింఛన్ల లబ్ధిదారులను బలిపెట్టారని తెలుగుదేశం సీనియర్ నేతల కనకమెడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. పింఛన్దారుల జీవితాలతో ఆడుకున్న వాళ్లపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పోస్ట్ బ్యాలెట్ ఓటింగ్ విషయాల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. అవినీతికి సహకరించిన అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టి మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్య పెన్షన్ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీనికి ఎవరు బాధ్యులు? మొదటి విడతలో 33 మంది చనిపోయారు. తర్వాత ఈ విడతలో దాదాపు 15-20 మంది దాకా సరిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఇంకా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ పెన్షనర్ల హత్యన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. సుమారు 50 మంది జీవితం బలిపెట్టినటువంటి వాళ్ళ బాధ్యులను చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉందని భావిస్తున్నా. పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో అధికారులు సకాలంలో ఏర్పాటు చేయలేకపోయారు. సకాలంలో వాళ్ళని చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఓట్లు లేక, అక్కడ ఓట్లు వేయడానికి సరైన వసతులు లేక, ఎక్కడుందో తెలియక గందరగోళానికి గురి చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కొన్ని చోట్లయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు డబ్బులు పంచడాన్ని కూడా మేము చూసాం. పులివెందుల్లో ఉద్యోగస్తులకి ఓటుకి 2000 చొప్పున పంపకం చేస్తుంటే మరో 116 కలిపి తిరిగి ఇచ్చేశారట. ప్రభుత్వ ఉద్యోగులు చాలా కసితో ఉన్నారు. రాష్ట్రంలో కొంతమంది అధికారులు ప్రభుత్వానికి ఇంకా అడుగులకు బడుగులొస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డగోలుగా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వాళ్లే. చీఫ్ సెక్రటరీ కూడా ట్రాన్స్ఫర్ అయితే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి భావనలో ఉన్నారు. ఈ విషయాలను కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకుని చీఫ్ సెక్రటరీ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా నేను మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడి ఎన్నికలు సజావుగా నిర్వహించి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విముక్తి పొందుతుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కూటమిలో పార్ట్నర్ కాబట్టి అమిత్ షా ఏదో మాట్లాడారని
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా ఏపీ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలను సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అగ్రనాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మన రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విపరీతమైన అంటే బేస్లెస్ ఆరోపణలు చాలా చేశారు. ఆ ఆరోపణలు అందులో వాటిలో పసలేదు. దాదాపు మేము అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక వర్చువల్ వెల్లనీలాగా తయారు చేసి చూపాలనుకున్నారు, అవాస్తవికమైన ఒక ఇమేజ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, మా పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూపాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. అవాస్తవికమైనది ఎందుకంటున్నానంటే, కనీసం సంవత్సరం 2 ఏళ్ళు పాలన అయిన తర్వాత అయినా సరే ఏదో ఇంత జరిగింది ఏదో అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి ఇంకా ఏం మొదలు పెట్టకముందే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అవినీతి, అక్రమాలు, గూండాయిజం, హత్యలు, మానభంగాలు, ఇంకా ప్రపంచంలో ఉండే చెడు అంతా ఇక్కడ ఉందన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఏదైతే మొదలుపెట్టి చేశారో, మధ్యలో కరోనా 2 ఏళ్ళు వచ్చింది, అవన్నీ కూడా కలుపుకొని అమిత్ షా గారు కూడా మొత్తం అవే వల్లే వేశారు ఈరోజు వచ్చి. సరే, సహజంగానే ఒక కూటమిగా వాళ్ళు ఏర్పడ్డారు కాబట్టి, కూటమి కర్తవ్యము, దాంట్లో పార్ట్నర్ కాబట్టి ఇక్కడికి వచ్చాక ప్రభుత్వాన్ని విమర్శించాలి. ప్లస్ ఉరవకొండలోని 1వ వార్డులో ప్రచారం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇంటింటికి వెళ్లి పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలను అడుగుతున్న ముస్లిం మహిళలపై దురుసుగా ప్రవర్తించారు. 2 ముస్లిం మహిళలపై దాడికి పాల్పడి గాయపరిచారు. దాడి ఘటనను ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆర్ఓ కేతన్ గార్లకు ఆయన ఫిర్యాదు చేశారు. ఎంటైర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరపాలి అనేటువంటి దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతూ ఉంది. ఎన్నికలలో స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంది. దానికి భిన్నంగా ఈరోజు ఉరవకొండ పట్టణంలో కానీ, గ్రామాల్లో కానీ ఓటర్ వెరిఫికేషన్కి వెళ్తామన్నా, లేకపోతే ప్రచారానికి వెళ్తున్న మహిళలను చూడకుండా ముస్లిం మహిళల మీద, దళిత మహిళల మీద దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు జరిగాయి. ఈ నెల 1వ తారీఖున ఆర్ఓ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చాం. వడ్ల సలీం అనేటువంటి వ్యక్తి, తాజు అనేటువంటి వ్యక్తి, అన్వర్ అనేటువంటి వ్యక్తి ప్రచారంకి వెళ్ళినటువంటి మహిళల మీద బెదిరించి దాడి చేశారని. కానీ దాన్ని మేము సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు అనంటే, మొదటిసారి చెప్దాం ఏదో స్పొరాడిక్గా జరిగిందేమో అని, కానీ నెక్స్ట్ డే మళ్ళీ బాంబే సేత్ మొయిను, జిలాను, జకీర్ వీళ్ళు మొదలుపెట్టారు. మళ్ళీ ఇవాళ నూర్ ఇర్ఫాన్ వీళ్ళందరూ కూడా ఇచ్చారు. ఇవాళ రైటింగ్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాను నేను. ఫ్రీ అండ్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మహిళకి చేతికి గాయమైంది, గాజులు పగలగొట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవి కంట్రోల్ చేయకపోతే వీళ్ళందరినీ తీసుకుని ర్యాలీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ముస్లిం మహిళలకు కూడా ప్రచారం చేసుకునేటువంటి హక్కు ఉంది అన్నటువంటి బేసిక్స్ కూడా మర్చిపోయి బెదిరింపులతోటి, దాడులతోటి కంట్రోల్ చేయాలనుకుంటే అది సాధ్యం కాదు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నేతలకు తెలియజేస్తా ఉన్నాం. మీ బెదిరింపులకో, మీ దాడులకో జుజుబీలు మీరందరూ కూడా 7 గ్రూపులు నక్సలైట్లు చూసి వచ్చిన వాడు పయ్యావుల కేశవ్. ఈరోజు అధికారం ఉంటే మీరంతా పుట్టలో నుంచి బయటకు వచ్చేటువంటి వ్యక్తులు. మీరు ఎలక్షన్ల కోడ్ ఉంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల అధికార ఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాం. దీని మీద చర్యలు తీసుకోమని చెప్పాం. స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి వాతావరణం కల్పించకపోతే ఇక్కడే ఇదే క్షేత్రస్థాయిలోనే తెలుగుదేశం పార్టీ ప్రజా పోరాటాలని మొదలు పెడుతుంది. రాష్ట్ర ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి చేరుతున్నారు. చంద్రబాబు సమక్షంలో వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రావు టీడీపీలో చేరారు.
అనంతపురం కేశినేని శివనాథ్ చిన్నిని జగన్మోహన్ రావు కలిశారు. పసుపు కండువా కప్పి కేశినేని చిన్ని సాదరంగా స్వాగతంగా పలికారు. అనంతరం కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు నాగేంద్రల టీడీపీలో చేరారన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారు. జగన్ నియంతృత్వ విధానాలతో అందరూ విసిగిపోయి వైసీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు టీడీపీ బాట పడుతుందని అన్నారు. ముందు ముందు చాలా మంది ముఖ్య నేతలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పెద్దలు జగన్మోహన్ రాజు గారు వైకాపా అధికార ప్రతినిధిగా వ్యవహరించేవారు. వారు 3 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఈ రాష్ట్ర సేవలో ఉంటామని వారిని కోరటం జరిగింది. వారు కూడా జగన్మోహన్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. ఇవాళ విజయవాడ నగరంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన జగన్మోహన్ రాజు గారు, అంతేకాకుండా బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నాగేంద్ర బాబు గారు, వీళ్ళిద్దరూ తెలుగుదేశం కుటుంబంలోకి వస్తున్నారు. వారు తెలుగుదేశం మంచి రోజు కాబట్టి వాళ్ళ తెలుగుదేశం కుటుంబంలోకి వచ్చారు. తప్పకుండా వారిని తెలుగుదేశం కుటుంబం తరపున ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని తలంచారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులు అందరూ కూడా తమ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కూడా వాటిని త్యజించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రం బాగు చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళందరికీ మా ఆహ్వానం. తప్పకుండా రాబోయే కాలంలో కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీపీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్, డీఎస్పీ జెసి ప్రశాంత్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళాలు వేసి రికార్డులను తనిఖీ చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ వెంకట సుబ్బయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతోనే ఏసీపీ అధికారులు దాడులు చేశారని సమాచారం. కనిగిరిలో ఉగ్రగెలుపు లాంఛనమే వైసీపీ చేసే అరాచకాలకు ప్రజలు త్వరలోనే స్వస్తి చెప్తున్నారని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం కనిగిరి అమరావతి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనిగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రసింహారెడ్డి దాదాపు 40,000 చిలుకుతో గెలుస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ భవిష్యత్ గ్యారంటీని బ్రహ్మాండంగా తీసుకెళ్ళబట్టే మొన్న నామినేషన్ కార్యక్రమంలో మండు టెండర్లో 40,000 మంది పైగా వచ్చారంటే అది మన గెలుపుని సూచిస్తూ ఉంది. ఇంత మండు టెండర్లో అంత పెద్ద ఎత్తున మీరే ఊహించాల ఎండల్లో కొంత వస్తూ ఉన్నాం, కానీ అనూహ్యంగా 40,000 దాటి పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే గత 4 రోజుల్లో కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇంటికి ఈ పాంప్లెట్స్ తీసుకెళ్లారు. తప్పకుండా మరి మొదటి టెండర్లో దగ్గర 74-75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 12 గంటలకి 1 గంట సేపు ఆయన ఎండలో ఎదురెండలో ఆయన ప్రసంగిస్తున్నాడంటే ఆయనలో ఉన్న కసి, పట్టుదల, ఒక అంకిత భావం, పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావాలి, కార్యకర్తల నాయకులు పడ్డ కష్టాలు, మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఈ అవినీతి దుర్మార్గ పరిపాలన పాల్గొనాలని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పెద్ద మనసుతో మనతో కలిసి ఆయన కూటమిలో చేరటం, అట్లా ఇవాళ అమిత్ షా గారు కూడా చాలా క్లియర్గా అమరావతికి పూర్వవైభవం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే అమరావతి పనులు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యే విధంగా కూడా మేము కలిసి పనిచేస్తామని ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్యాల నాయుడు బీజేపీ శ్రేణులపై దాడులు చేయించడం అన్యాయమని
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆదివారం నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ ప్రచారానికి వచ్చిన వారిని చూసి ముత్యాల నాయుడు భయపడుతున్నాడని విమర్శించారు. పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల విజయం పట్ల వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శ చేయడం కోసం చెప్పి సీఎం రమేష్ గారు వెళ్తే సీఎం రమేష్ గారి మీద కూడా మీరు దౌర్జన్యం చేశారని తెలిసింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు? ఆ పోలీసులు అంతా ఎవడ సంకనాకుతున్నారు అక్కడ. ఇది పద్ధతి కాదు. అనకాపల్లి ఎస్పీ గారు నేను చెప్తున్నాను, పోలీస్ ఎస్పీ గారికి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము కూడా అదే దారిలో నడవలసి వస్తుంది. ఇంచేది రెంటే దాడులు ఏం చేస్తున్నారంటే ఈవేళ అనకాపల్లి పార్లమెంట్ ఏరియాలో 7 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్లలతో సహా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీని గెలిపించడం కోసం ఆలోచిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈ పూడి ముత్యాల నాయుడు గారు ఓడిపోతారన్న భయంతో దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, మానుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎస్పీ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. లేదు ఇవాళ నర్సీపట్నం బలిఘట్టంలో పాదయాత్ర వెళ్ళాను నేను. బలిఘట్టంలో కూడా వైసీపీ నాయకులు మా పాదయాత్ర మీద, క్యాన్సింగ్ మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే మా వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి భయపడి పారిపోయారు. ఈ దాడులు చేస్తామంటే నాకు పర్మిషన్ ఉంది, బలిఘట్టంలో తిరగడానికి నాకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్లో తిరుగుతున్నప్పుడు పోలీసులు కూడా బందోబస్తు ఇవ్వకుండా ఈ వైసీపీ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వైసీపీ నాయకులు అమ్ముడుపోయారా? దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా కంట్రోల్ చేయకపోతే మేము కూడా చూస్తూ ఊరుకోం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.